ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి బీసీ గణన చేస్తామని చెప్పి అనేక ఎలక్షన్లలో హామీలు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీకి బీసీలు విశ్వాసం ఎక్కడ చూపెట్టలే. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ నినాదం విని ఓట్లు వేయలేదు. రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగినా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా అనుకూలమైన వాతావరణం రాలే. ఇవాళ బీసీ అశాస్త్రీయం అనేటువంటి విషయం ఎట్లయితున్నదో అసెంబ్లీలో దీని మీద డిబేట్ జరిగినప్పుడు ప్రతి 54% 52% బీసీ జనాభా ఎంతున్నారు అనే దాని మీదనే డిబేట్లో చాలా అసెంబ్లీలోనే ఒప్పుకొని మళ్ళీ మేము ఒక వారం రోజుల్లో మళ్ళీ జనగణన చేస్తామని చెప్పి అసెంబ్లీనే ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఈ అశాస్త్రీయమైనటువంటి ఈ తెలంగాణ కులగణన అనేటువంటిది అశాస్త్రీయం. రెండోది, తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడం అనేటువంటిది లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం నడుస్తున్నది, అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే. ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, లేకపోతే మున్సిపాలిటీలో డెవలప్మెంట్ కానీ, గ్రామ పంచాయతీలో డెవలప్మెంట్ కానీ, గ్రామాల అభివృద్ధి జరుగుతున్న విషయంలో కానీ, ప్రజలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బియ్యం ఇస్తున్న విషయంలో కానీ, రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని కొంటున్న విషయంలో కానీ అన్ని కేంద్రం ఇస్తున్నదే కదా. వీళ్ళు చేస్తున్నది ఏంటిది? వీళ్ళు దేనికి నిధులు ఇవ్వాలి? ఆంధ్రాలో నిధులు ఇస్తున్నారంటే ఆంధ్రాలో రాజధాని లేదు, మన నుంచి విడిపోయినప్పుడు అక్కడ రాజధాని లేదు కాబట్టి రాజధాని నిర్మాణం కొరకు అక్కడ కొంత నిధులు ఎక్కువ ఇచ్చారు. మనకు రాజధాని ఉన్నది, అన్ని సౌకర్యాలు తెలంగాణకు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు విడిచిపెట్టి ఆంధ్రలో వేరు. దానికి ఆంధ్రకు తెలంగాణకు పోల్చుకోవడానికి వీల్లేదు. కానీ తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వివక్ష చూపడం లేదు. లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ ఇచ్చిందని చెప్పి అనేక సార్లు అమిత్ షా గారు చెప్పినారు, కిషన్ రెడ్డి గారు చెప్పినారు. ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, యూనివర్సిటీలు ఇచ్చినారు, ఇక్కడ మెడికల్ కాలేజీలు ఇచ్చినారు. ఎక్కడ ఏ విషయంలో కూడా అభివృద్ధి విషయంలో తక్కువ చూడలేదు. ఇదంతా ఓ కట్టుకథ. అభివృద్ధి విషయం ఆంధ్రకి ఇస్తున్నారు, ఆంధ్రలో ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆంధ్రకి ఇస్తున్నారు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇక్కడ చిన్న చూపు చూస్తున్నారు అనేటువంటిది బట్టి ఆరోపణ. దేనికి అది ఒక చూడాలి. దేనికి అది చూడకుండా తెలంగాణ ఆంధ్రను ఈక్వల్ చేసి ఇయ్యలేరు కదా. ఎక్కడనైతే బలహీనంగా ఉంటుందో, ఎక్కడ బలహీనం ఉన్న కాడ కొంత ఇవ్వవలసి వస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నది. తెలంగాణ ఇంకా అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. తెలంగాణకు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వం సహకరిస్తా ఉన్నది. గొంతమ్మ కోరికలు కోరి తీయకపోవచ్చు కానీ సహకరించడంలో కూడా ఎక్కడ లేదు. కానీ వాళ్ళ 42% రిజర్వేషన్ విషయంలో కూడా ముస్లింలను తీసుకొచ్చి 42% రిజర్వేషన్లో తీసుకొచ్చి పెట్టారు. ముస్లింలను బీసీలకు తీసుకొచ్చి బీసీలను ఈ 42% ముస్లిం జనాభాను దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నది. బీసీలకు ఏదైతే 42% ఇచ్చిందో ఆ 42% బీసీలకే చెందాలి. బీసీలలో ముస్లింలను తీసుకొచ్చి ముస్లిం బీసీలను తీసుకొచ్చి దీంట్లో పెట్టకూడదు. అది భారతీయ జనతా పార్టీ డిమాండ్. దానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పలేక బీసీలను మోసం చేసి, బీసీలను వంచన చేసి, బీసీలకు వచ్చే రిజర్వేషన్లు దక్కకుండా ముస్లింలను తీసుకొచ్చి దాంట్లో పెట్టినటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఓకే, రామకృష్ణారెడ్డి గారు, 11 ఏళ్ళుగా మీరు బీజేపీలో, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మరి ఈ 11 ఏళ్ళ నుంచి ఎందుకు కులగణన కానీ జనగణన చేయలేదని ఆయన అడుగుతున్నారు. శివకుమార్ లాల్ గారు ఏం చెప్తారు? 11 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది. మరి 11 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్పలే బీసీ గణన జరగాలని? ఇప్పుడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలి, భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలి, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి, ఎన్డీఏని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ దగ్గర వేరే అంశం లేదు కాబట్టి ఏదో రకంగా ఈ సమాజాన్ని చీల్చాలి, ఏదో రకంగా సమాజంలో చీల్క తీసుకొచ్చి ఓట్లు సాధించాలి అనేటువంటి ఆలోచనతోనే కొత్త ఆలోచన తీసుకొచ్చి పెట్టింది తప్ప ఏం లేదు. మీరు ఎన్ని ఆలోచనలు తీసుకొస్తే, బీసీలను ఎన్ని ఆలోచనలు తీసుకొచ్చినా మేము భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు ఒక బీసీనే దేశానికి ప్రధానిగా 11 సంవత్సరాలుగా కొనసాగుతా ఉన్నారు. ఒక ఎస్సీని, ఒక ఎస్టీని ఈ దేశానికి రాష్ట్రపతిగా చేసినాం. ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి పార్టీకి మీరు ఎన్ని కుయక్తులు చేసినా దాన్ని ఎదుర్కోలేరు. ఇదంతా కూడా కేవలం గట్టిగానే మీరు ఏ విధంగా స్పేస్ దొరకాలి. ఈ దేశంలో ఇంకా 25 సంవత్సరాలైనా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వం సరిపోవడం లేదు.
మరి దీన్ని ఎట్లా ఎదుర్కోవాలనే దాంట్లో అనేక ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తాను, చేరి తప్పులేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా ఏ విధంగా అధికారం రావాలి, ఏ విధంగా ప్రజలు నమ్మించాలి అనే దాంట్లో చేస్తా ఉన్నారు, చేసుకోనియండి. కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఎదుర్కొనేటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో లేదు. దాని కొరకు వాళ్ళు పాపం అనేక తంటాలు పడతారు, పడనియండి. ఓకే, 1 minute సార్. శివకుమార్ లాల్ గారు, 11 ఏళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది. ఓకే, 11 ఏళ్ళుగా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు ఎందుకు అడగలేదని చెప్పి రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు. ఏం చెప్తారు? శివకుమార్ గారు వినిపిస్తుందా? శివకుమార్ గారు, హలో, అన్మ్యూట్ చేసుకోండి. శివకుమార్ గారు, మీ ఫోన్ మ్యూట్లో ఉంది. హలో శివకుమార్ గారు, అన్మ్యూట్ చేసుకోండి ఫోను. హలో హలో శివకుమార్ గారు, అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్లో ఉన్నారు, మీ వాయిస్ రావట్లేదు. ఓకే, రామకృష్ణారెడ్డి గారు ఆయన ఫోన్ మ్యూట్లోకి వెళ్ళిపోయారు. చెప్పండి సార్, ఇప్పుడు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కులగణన క్రెడిట్ మాదే, మేము దేశానికి రోల్ మోడల్గా నిలిచినాం, తర్వాత మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. రేపు పొద్దున ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు 11 ఏళ్ళ అధికారంలో ఉండి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. మేము చేసిన తర్వాతనే ఇప్పుడు మోడీ ప్రభుత్వం మేల్కొంది. ఇంతసేపు ఇన్ని రోజులుగా మొద్దు నిద్రపోయారు. వాళ్ళకు అసలు ఈ బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి కూడా మరి అంటున్నారు బీజేపీ నాయకులుగా. ఏం చెప్తారు? ఎందుకు బీసీ ప్రధానమంత్రిని చేసినందుకు బీజేపీ బీసీల గురించి మాట్లాడే అర్హత లేదా? మీ నాయకత్వం వల్ల బీసీని కనీసం ప్రపోజ్ చేసిందా? నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా చేయడానికి బీసీని ముందుకు తీసుకొచ్చిరా? భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేటువంటి అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలుగా ఉన్నది. ఒక ఎస్సీ ఎస్టీలను దేశానికి రాష్ట్రపతిగా చేసినటువంటి పార్టీ. దీనికి కులగణన చేస్తా కేంద్ర ప్రభుత్వమే కదా శాస్త్రీయంగా చట్టబద్ధతతో కులగణన చేస్తా ఉన్నది. 2026 జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అది దానికి చట్టబద్ధత ఉన్నది, శాస్త్రీయంగా ఉన్నది. ఇది అశాస్త్రీయ విధానాలతో వీళ్ళు పోయి అసెంబ్లీలో ఒప్పుకున్నారు, ఇది అశాస్త్రీయంగా ఉన్నదని. ఇవన్నీ బట్టి ఈ కార్యక్రమాలు ఏం లేదు. భారతీయ జనతా పార్టీ ముందట ఈ దేశానికి బలహీన వర్గాలకు సేవ చేయాలి, వెనుకబడ్డ వర్గాలకు సేవ చేయాలి. కుల రాజకీయాలు కానీ, విభజన రాజకీయాలు కానీ, మత రాజకీయాలు కానీ చేయకూడదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పుకున్నది. అందరికి కూడా న్యాయం జరగాలి, సర్వమత సౌభావన రావాలి. ఇవన్నీ చెప్తున్న భారతీయ జనతా పార్టీ గురించి ఇలా వీళ్ళు ఏదో మాట్లాడితే మేము దానికి జవాబు చెప్పవలసినటువంటి అవసరం లేదు. దేశ ప్రజలకు క్లియర్ గా తెలుసు, ఈ దేశంలో ఒక నరేంద్ర మోడీ ఒక ప్రధానమంత్రి 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఒక బీసీని ప్రధానమంత్రిగా చేసిందా? లేదు కనీసం ప్రపోజల్ అన్న చేసిందా? మరి మా గురించి మాట్లాడితే ఎట్లా? ఇవాళ 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు ఒక బీసీ నాయకుడు, గొప్ప నేత. ఓకే శివకుమార్ గారు చెప్పండి, ఇప్పుడు 11 సంవత్సరాలుగా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, కానీ మీరు ఇన్ని రోజులుగా ఎందుకు ప్రశ్నించలేదని చెప్పి మరి రామకృష్ణారెడ్డి గారు అడుగుతున్నారు. ఏం చెప్తారు? ఇంతకుముందు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతుంటే నా వాయిస్ రావట్లం లేకుంటే ఇప్పుడు నేను అదే ప్రశ్న ఎందుకంటే